మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. సెప్టెంబర్ 7న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది. ఈ నేపథ్యంలో అనుకోకుండా వచ్చినటువంటి ఎన్నిక అయినప్పటికీ కూడా అనివార్యంగా ఇంకొక టర్న్ తీసుకుంది. అది జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి తమ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి కామెంట్లు. యాక్చువల్గా నష్టం ఎవరి వల్ల ఎక్కువ జరిగింది, ఎవరి వల్ల నక్సలైట్లు ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సి వనజ గారు. హలో వనజ గారు. నమస్తే. మీరు జర్నలిస్ట్ గా నక్సలైట్ల జీవితాలని చాలా దగ్గరుండి చూసొచ్చారు. వాళ్ళకి సంబంధించి రిపోర్టింగ్, అడవులు, కీకారణ్యాలకు కూడా వెళ్ళి వచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు, వీటన్నిటి మీద డాక్యుమెంట్ చేసి వచ్చినటువంటి పర్సన్ మీరు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మధ్య చూస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు వల్లే సల్వా జుడుం అనేది నిషేధించారు. లేకపోతే మావోయిస్టులు అనేవాళ్ళు ఎప్పుడో అంతమైపోయేవాళ్ళు. ఇంత కంటిన్యూ అవడానికి కారణము ఆయనకున్నటువంటి ప్రో నక్సలైట్ విధానము అనే మాట. యాక్చువల్గా భారతదేశంలో నక్సలైట్లు రావడము అనేదే ఒక రివల్యూషన్గా అభివర్ణిస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతోంది, ఎవరు ఎన్నిక అవుతారని మీరు అనుకుంటున్నారు? సరే, ఎన్నిక ఎవరు అవుతారు అనేది ఎట్లా ఉన్నా కూడా సుదర్శన్ రెడ్డి గారిని నిలబెట్టడం అనేది ఒక రకంగా చాలా మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను. ఒక గుడ్ డిస్కషన్ అయితే దేశంలో మొదలైంది. ఉపరాష్ట్రపతి పదవి అనేది నాన్ పొలిటికల్గా ఉండాలి. ఎందుకంటే అది రాజ్యాంగ పరిరక్షణ పదవి. ఆ పదవికి ఉన్న ఒకే ఒక బాధ్యత ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించడం. వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉండకూడదు. బట్ భారతదేశంలో అది ఎప్పుడు జరగదు, ఎక్కడా జరగదు. అన్ని చోట్ల కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఆ పదవుల్లో తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. బీజేపీ ఒక ఆర్ఎస్ఎస్ పర్సన్ని తీసుకొని వచ్చింది. ఆర్ఎస్ఎస్ అంటే భారత రాజ్యాంగం మీద నమ్మకం లేని సంస్థ. వాళ్ళు మొదటి నుంచి కూడా భారత రాజ్యాంగం మీద కానీ భారత జెండా మీద కానీ నమ్మకం లేదు, గౌరవం లేదు, నమ్మకం లేదు. మనకు తెలిస్తే వాళ్ళు 2001 దాకా కూడా వాళ్ళ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్లో భారతీయ జెండా వేయలేదు. అదొక కోర్టు కేసు అయిన తర్వాత, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు అది పదే ఇష్యూ అవుతుంది కాబట్టి జెండా ఎగరేశారు. సో బేసికల్గా ఈ రాజ్యాంగం సరైంది కాదు, ఇది మార్చాలి, ఇది తప్పు రాజ్యాంగం అనేవాళ్ళు, ఈ జెండా మీద నమ్మకం లేని వాళ్ళు. దాని నుంచి వచ్చిన ఒక వ్యక్తి రాజ్యాంగ పరిరక్షకుడిగా రావటం అనేది ఆలోచించాల్సిన విషయం. అది ఒకటి, అది వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు పెట్టింది. సో ఇక్కడ మనం సుదర్శన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుకుందాం. సుదర్శన్ రెడ్డి గారు న్యాయశాస్త్ర కోవిదుడు. సుప్రీంకోర్టులో ఆయన జడ్జిగా కూడా ఉన్నారు, జస్టిస్గా కూడా పనిచేశారు. ఆయన ఇచ్చిన ఒక తీర్పు గురించి చర్చ జరుగుతుంది. అంటే న్యాయశాస్త్రం గురించి అపెక్స్ కోర్టులు, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటారు వాటిని, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ, దాని గురించి, వాటి పనిచేసే విధానం గురించి తెలియని వాళ్ళు లేదా వాటి పట్ల గౌరవం లేని వాళ్ళు చేసే వ్యాఖ్యది. ఎందుకంటే అది సుదర్శన్ రెడ్డి గారి తీర్పు కాదు, అది సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు తీర్పును కూడా మనం తప్పు పట్టొచ్చు, పట్టకూడదని ఏం లేదు, పట్టొచ్చు. ఎప్పుడు పట్టొచ్చు అంటే ఈ దేశంలో ఒక లీగల్ డాక్యుమెంట్ ఉంది, అది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. రాజ్యాంగంకి అనుకూలంగా ఏదైనా తీర్పు లేకపోతే దాన్ని ఎవరైనా విమర్శించవచ్చు. రాజ్యాంగం ఈ దేశంలో కొన్ని హక్కులు ఇచ్చింది, కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఆదేశిక సూత్రాలు. వీటికి అనుగుణంగా లేనప్పుడు దాన్ని మనం తప్పుపట్టచ్చు. ముఖ్యంగా సుప్రీంకోర్టులో తీర్పులు, ఇలాంటి తీర్పులు ఎస్పెషల్లీ ఒక్కళ్ళు ఎవరు, సింగిల్ జడ్జి కాదు, ఇద్దరు కలిసి ఇచ్చారు. ఆ తర్వాత ఈ తీర్పు మీద దీనికి సంబంధించి అనేక కేసులు వచ్చాయి. కనీసం 11 మంది జడ్జెస్ ఈ తీర్పును మళ్ళీ ఉటంకించారు. అందులో ఒక్కళ్ళు కూడా దీన్ని తప్పుపట్టలేదు. అంటే ఆయన ఒక్కటి తీర్పు మాత్రమే కాదు, సుప్రీంకోర్టులో తీర్పుల్ని టర్న్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. జస్టిస్ డివై చంద్రచూడ్ వాళ్ళ నాన్న చేసిన ఒక తీర్పుని ఆయన ఉన్నప్పుడు దాన్ని టర్న్ చేశారు కూడా. సో ఈ తీర్పుల్ని మార్చడం అనేది ఉంది. బట్ ఈ 11 మంది కూడా ఎవరు ఈ తీర్పుని తప్పు పట్టలేదు. ఇప్పటికీ కూడా అది వన్ ఆఫ్ ది గుడ్ జడ్జిమెంట్స్. ఎందుకు అంటే ఆ తీర్పు ఏంటి అంటే, దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు, అప్పటికి వాళ్ళు పీపుల్స్ వార్ అనేవాళ్ళు, ఇది జరిగింది ఎప్పుడంటే
2005 మేలో నాకు ప్రిసైజ్లీ తెలిసింది, ఎందుకంటే నేను వెళ్ళాను వచ్చాను, నేను మార్చిలో వెళ్ళొచ్చాను, మేలో ఇది స్టార్ట్ అయింది. కాబట్టి నేను చాలా కీన్గా ఫాలో అయ్యాను సల్వాజుడం ఏంటి అని. 2005లో అక్కడ ఛత్తీస్గఢ్లో అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆదివాసీల్లో ముఖ్యంగా రోడ్ సైడ్ ఉండే వాళ్ళలో లుంపెన్ ఆదివాసీ అంటే చిన్న చిన్న పిల్లలు 15-16 ఏళ్ళ కొంతమంది పిల్లల్ని చేరదీసి, పిల్లల్ని చాలామందిని చేరదీసి, కొంతమంది కాదు, వాళ్ళ చేతికి ఆయుధాలు ఇచ్చేశారు. ఇచ్చేసి మీరు వెళ్ళి గూడాల మీదకి వెళ్ళండి అన్నారు. నేను అట్లా వాళ్ళు వెళ్ళొచ్చిన విలేజెస్కి నేను వెళ్ళాను. నేను చెప్తాను, వాళ్ళు పెద్ద పెద్ద ట్రక్కుల్లో ట్రాక్టర్లో 50 మంది 60 మంది వాళ్ళు పారామిలిటరీ పోలీసులు గన్స్ వేసుకుని ఊళ్ళ మీదకి పోయి ఊళ్ళని తగలబెట్టేసి కనపడిన అమ్మాయిల మీద అత్యాచారాలు చేసి అబ్బాయిల్ని చంపేసి వచ్చారు. అట్లా వాళ్ళు కొన్ని లక్షల మందిని, మిగిలిన వాళ్ళని ఆ ట్రక్కుల్లో వేసుకొని తీసుకొచ్చి రోడ్డు పక్కన క్యాంపులు పెట్టారు. దిస్ ఈజ్ సల్వాజుడం. అంటే ఒక సివిలియన్కి నువ్వు ఒక గన్ ఇచ్చేసి నువ్వు వెళ్ళి వాళ్ళని చంపు అని చెప్పారు. చెప్తే ఈ పిల్లలందరూ చేసిన పని అది. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఏం కాదు, చిన్న వయసే, అందరూ అండర్ 20 ఆర్ అరౌండ్ 20. ఈ పిల్లలు గన్స్ తీసుకొని ఊళ్ళ మీదకి వెళ్ళి ఊళ్ళని తగలబెట్టేసి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి మగవాళ్ళని చంపేసి మిగిలిన వాళ్ళని తీసుకొచ్చి క్యాంపుల్లో పెట్టారు. ఇది రాజ్యాంగానికి ఎట్లా అనుకూలం అవుతుంది? మీరు ఎవరిని నక్సలైట్ల మీద ఫైట్ చేద్దాం అనుకున్నారు, చెయ్యండి. ఊళ్ళ మీదకి వెళ్ళి ఆదివాసీ గ్రామాలను ఎందుకు తగలబెడతారు? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అట్లా తగలబెట్టిన 100 గ్రామాలు తగలబెడితే కొంతమంది దొరికిపోయి క్యాంపులకు వచ్చారు. దొరకని వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. భద్రాచలం వైపు నుంచి నడుచుకుంటూ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఈ రోజుకి వాళ్ళు ఇంకా సెటిల్ కాలే. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, వీళ్ళేమో ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటారు, అక్కడ వాళ్ళేమో చంపేస్తారు. వాళ్ళు అంటే ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అంటారు కదా, కొన్ని లక్షల మంది ఆదివాసీలు ఇంటర్నల్గా డిస్ప్లేస్ అయ్యారు. నీకు అక్కడ ఉన్న మావోయిస్టులు ఎంతమంది? ఏం చెప్పిన దాని ప్రకారం 400 కదా. ఈ 400 మందిని నువ్వు పట్టుకోవటానికో లేకపోతే 400 మందిని ఏరువేయటానికో ఇన్ని లక్షల మంది ఆదివాసీల్ని డిస్ప్లేస్ చేయటానికి నీకెవరు హక్కు ఇచ్చారు? అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. వాళ్ళు ట్రైన్డ్ కాదు, పార్ట్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ కాదు. ఒక సివిలియన్కి గన్నిచ్చి నువ్వు పోయి చంపేసిరా అంటే ఏంటది? అది ఎట్లా రాజ్యాంగబద్ధం అవుతుంది? అది తప్పు, న్యాచురల్గా తప్పు. సో ఇది కరెక్ట్ కాదు. ఇది సివిలియన్స్కి ఇట్లా గన్స్ ఇచ్చి వాళ్ళని ట్రైనింగ్ కూడా లేదు, వాళ్ళకి ట్రైనింగ్ కూడా లేదు. వాడు ఎక్కడన్నా కాల్చుకో, ఎట్లన్నా కాల్చుకో అంటే కంప్లీట్ ఇంప్యూనిటీ. ఒక్క డెత్ కూడా. నేను 2005 తర్వాత సల్వాజుడం స్టార్ట్ అయిన తర్వాత నేను వెళ్ళాను, క్యాంప్స్కి వెళ్ళాను, ఆ ఊర్లోకి వెళ్ళాను, వాళ్ళందరినీ కలిశాను. సింగిల్ FIR రిజిస్టర్ కాలేదు కవిత. ఎంతమంది చనిపోయారు ఎవరికి తెలియదు. చనిపోతే ఎట్లా చనిపోయినా, అది ఎన్కౌంటర్ కానివ్వండి, యాక్సిడెంట్ కానివ్వండి, ఒక మనిషి అసహజంగా చనిపోతే తప్పనిసరిగా FIR చేయాలి. సింగిల్ FIR చేయలేదు. అన్ని 100 మందిని 1000 మందిని చంపేస్తే కూడా ఎంతమంది చనిపోయారనేది ఎవ్వరు చెప్పలేరు, ఇప్పటికీ తెలియదు ఎవరికి. ఎందుకంటే గూడాలవి, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, పారిపోయిన వాళ్ళు పారిపోయారు. ఆ లెక్క ఎవరు తేల్చాలి? ఎవరు పోవాలి ఆ విలేజెస్కి, ఆ లోపల ఉన్న వాటికి? అది రాజ్యాంగ విరుద్ధం ఖచ్చితంగా. అది అసలు రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు, ప్రైవేట్ ఆర్మీకి గన్స్ ఇచ్చి మీరు వెళ్ళి చంపిరండి అనేది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? సో దట్ ఈజ్ ఇల్లీగల్, దట్ ఈజ్ యాంటీ కాన్స్టిట్యూషనల్. అది ఆయన ఇచ్చిన తీర్పు. ఆయన కాదు, ఆయన ఇంకొక ఆయన కలిపి ఇద్దరు కలిసి ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు వల్ల నక్సలైట్లు ఇప్పటిదాకా ఉన్నారు అని. లేకపోతే ఎప్పుడూ అంతమైపోయేవాళ్ళు. 5 ఏళ్ల పాటు జరిగింది ఏంటి? తీర్పు ఇచ్చిన నెల రోజులకి గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? కొత్త చట్టం తీసుకొచ్చి వీళ్ళందరినీ SPOs అనేవాళ్ళు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళ పేర్లు, వాళ్ళు పోలీసులు కాదు, ఆఫీసర్లు కాదు, వెంటనే వాళ్ళని DRG అని పేరు మార్చేసింది. తీర్పు ఏంటి? SPOల వ్యవస్థ రద్దు చేయాలని కదా, వాళ్ళు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ DRG అని పేరు మార్చేసి మళ్ళీ వాళ్ళని కంటిన్యూ చేసింది. ఒక్కళ్ళని కూడా తీసేయలే. SPOలు ఎవరున్నారో SPOలందరూ DRGలుగా కంటిన్యూ అయ్యారు. అంటే అర్థం ఏంటి? తీర్పు వల్ల అక్కడేం మార్పు రాలే కదా. మరి ఎందుకు ఉన్నారు నక్సలైట్లు ఇంకా 20 ఏళ్ల తర్వాత కూడా? ఇది 2005లో జరిగింది. 20 ఏళ్ల తర్వాత కూడా ఎట్లా ఉన్నారు? ఎందుకంటే తీర్పు వల్ల అక్కడ ఏమి గ్రౌండ్లో ఏమీ మార్పు రాలే. ఆయన తీర్పు ఇచ్చిన మరుక్షణం చట్టం కొత్తది తీసుకొచ్చి వాళ్ళని DRGలని మార్చారు. అంతే చేసింది. మరి ఆయన వల్లనే నక్సలిజం పోకపోతే ఆయన చేసిన దాని వల్ల గ్రౌండ్లో ఏమీ చేంజ్ జరగలే కదా. మరి ఎందుకు జరిగింది? అది చాలా అన్యాయమైన మాట. ఇక్కడే అసలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవైపు ఉన్న వ్యక్తికేమో రాజ్యాంగం మీద గౌరవం లేదు, దేశ జెండా మీద కూడా గౌరవం లేదు, ఆ సంస్థ నుంచి వచ్చాడు. ఇంకొక ఆయన రాజ్యాంగాన్నే పరిరక్షించడం కోసం
ఆయన దగ్గర దగ్గర 50 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. లాయర్గా పనిచేశారు, హైకోర్టు జడ్జిగా పనిచేశారు, సుప్రీంకోర్టు జడ్జిగా కూడా ఆయన కాన్స్టిట్యూషనల్ బెంచెస్లో పనిచేశాడు, రాజ్యాంగ పరిరక్షణ కోసమే పనిచేశారు. రాజ్యాంగ పరిరక్షణ చేయగలిగే అవకాశం లేదా చేసే ఉద్దేశం ఇద్దరిలో ఎవరికి ఉంటుంది చెప్పండి? అంటే మాకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళ పట్ల మాకు గౌరవం లేదని చెప్పడమే కదా అమిత్ షా ఇక్కడ. వాళ్ళు నిలబెట్టిన వ్యక్తి ద్వారా అయినా, ఆయన చేసిన కమెంట్ ద్వారా అయినా. ఆ కమెంట్ చాలా తప్పు. ఆయన అట్లా చేయటం అనేది పూర్తిగా తప్పు. అది నీకు ఆ జడ్జిమెంట్ మీద నమ్మకం లేకపోతే యూ షుడ్ గో అండ్ ఛాలెంజ్ ఇట్. ఎందుకు ఛాలెంజ్ చేయలేదు 10 సంవత్సరాల నుంచి జడ్జిమెంట్ని? ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? నువ్వేమో ఛాలెంజ్ చేయవు, ఇక్కడ మాత్రం పొలిటికల్గా వాడతావా? తప్పు కదా అది. ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది. ఇదే చర్చ న్యాయవాదుల్లో కూడా మొదలైంది. ఇక్కడ లీగల్ సిస్టానికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి తీర్పుల మీద ఇది ఎఫెక్ట్ పడుతుందా, మళ్ళీ వాటిని రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా అనే ఒక చర్చతో పాటుగా 18 మంది అప్పుడు పనిచేసినటువంటి న్యాయవాదులు రాసినటువంటి లెటర్ కావచ్చు, దానికి అపోజిట్గా 58 మంది మళ్ళీ దాన్ని ప్రోగా యాంటీగా మాట్లాడుతున్నటువంటి వీటన్నిటినీ చూస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి లీగల్ సిస్టమ్ మీద కూడా అది ఇంకో చర్చ మొదలైపోయింది. సో ఏంటిది ఒక చర్చకి చర్చ, చర్చకి చర్చ. లీగల్ సిస్టమ్ మీద నిజంగా చెప్పాలంటే మనకు ఇప్పటికీ భారతదేశంలో చిట్ట చివరికి మిగిలిన ఏకైక హోప్ అది. బట్ ఆ హోప్ పోయింది. అది చాలా ఏళ్ళుగా పోతుంది, ఈ మధ్య కాలంలో పూర్తిగా పోయింది. ఎందుకంటే మనం జడ్జిమెంట్స్ చూస్తున్నాం కదా, పొలిటికల్ జడ్జిమెంట్స్ వస్తున్నాయి. వాళ్ళు రాజ్యాంగానికి అనుగుణంగా ఇవ్వాల్సిన చాలా జడ్జిమెంట్స్ పొలిటికల్ జడ్జిమెంట్స్గా వస్తున్నాయి. ఇదే మీరు 18 మంది 52 మంది ఉంది కదా, ఇది చాలా ఆసక్తికరం. ఈయనకు సపోర్ట్గా కొంతమంది జడ్జెస్ రాగానే వ్యతిరేకంగా కొంతమంది జడ్జెస్ వచ్చారు. దాన్ని లీడ్ చేసింది ఎవరు? రంజన్ గొగోయ్, ఎంపీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిన మర్నాడు భారతీయ జనతా పార్టీ ఎంపీగా వెళ్ళిన వ్యక్తి రాజకీయాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి రాకూడదు అని మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు మరి? రాధాకృష్ణన్కి రాజకీయాలు లేవా? ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకు రాజకీయాలు ఉండొచ్చు, కానీ న్యాయమూర్తులు రాజకీయాల్లోకి వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళొచ్చా? ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన మరుక్షణం రాజ్యసభ ఎంపీగా ఎట్లా వెళ్ళావు? ఆయన మాట్లాడటం వింత. ఇంకా ఒక జోక్ చెప్పనా, అందులో 2 జడ్జెస్ బయటకు వచ్చి చెప్పారు, అసలు మాకు సంబంధమే లేదు, మా సంతకాలు ఫోర్జరీ చేశారని. అంటే నువ్వు వ్యతిరేకించటానికి జడ్జిమెంట్ని పొలిటిసైజ్ చేయటము, దొంగ సంతకాలు పెట్టడము, అంటే జడ్జిగా ఉన్నప్పుడు నువ్వేం చేసావో కానీ బయటకు పోగానే ఆ పార్టీకి ఎంపీగా వెళ్ళిన వాళ్ళు దాన్ని విమర్శించడం, ఇదంతా చూస్తుంటే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఎట్లా ఉంటుంది? మనకు చాలా గొప్ప గొప్ప ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు, గొప్ప గొప్ప తీర్పులు ఉన్నాయి. ఈ తీర్పుల ప్రకారం, ఈ తీర్పులు ఇక్కడే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక యాక్సెప్టెడ్ జ్యూరిస్ప్రుడెన్స్ ఉంది. అదేంటంటే బెయిల్ ఈజ్ రైట్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. అంటే అవసరమైతే తప్ప నువ్వు జైల్లో పెట్టకూడదు, ఎవరి స్వాతంత్రాన్ని హరించకూడదు. కాబట్టి అందరికీ బెయిల్ ఇవ్వాలి. బెయిల్ అనేది రైట్ అనేది. ఇవాళ నీకు కావలసిన వాడు ఎవరన్నా జైలుకి వెళ్తే 2వ రోజు బెయిల్ వస్తుంది, నిన్ను విమర్శించిన వాడు జైలుకి వెళ్తే 10 ఏళ్ళైనా బయటకు రాడు. ఇదేంటి? ఇట్లా చేస్తున్నది ఎవరు? ఇట్లా చేయడానికి ప్రోత్సహిస్తున్నది ఎవరు? ఎటువంటి రాజకీయ ఒత్తిడి వల్ల ఇవాళ జరుగుతుంది? అది కదా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోగొట్టేది. ఒకవైపు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోగొట్టే పనులు చేస్తూ, కాస్త కూస్తో బతుకున్న న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ, ఇవాళ చర్చ నిజంగానే లీగల్ సిస్టమ్ మీద జరగాల్సిందే. ఎందుకంటే ఇవాళ న్యాయమూర్తులను కూడా గౌరవించే ఒక పరిస్థితి లేదు. వాళ్ళు జస్ట్ పవర్ ఈల్డ్ చేస్తున్నారు. కోర్టుకు వస్తే నీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. బట్ ఇవాళ ఎంతమంది నిజాయితీగా పనిచేస్తున్నారు? ఎన్ని పొలిటికల్ అపాయింట్మెంట్స్, ఎన్ని యాంటీ కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్స్ వస్తున్నాయి? సుప్రీంకోర్టు నుంచి వస్తున్నాయి జడ్జిమెంట్స్, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకమైన జడ్జిమెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? బలం ఉన్నవాడిదే ఎప్పుడైనా రాజ్యం. న్యాచురల్గా వాళ్ళే గెలిచే అవకాశం ఉంది, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకే మెజారిటీ ఉంది కాబట్టి. ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి కాకుండా ఒక న్యాయవాది, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి రాజకీయాలు లేవు, నిజంగా రాజకీయాలు లేవు. ఇండియా బ్లాక్ ఆయన తీసుకుని ఉండొచ్చు, కానీ ఆయనకి రాజకీయాలు ఉన్నాయని తీసుకోలేదు. ఆయన ఒక న్యాయ కోవిదుడని తీసుకున్నారు. ఇలాంటప్పుడు అంటే ఏదో ఒక కొన ఊపిరితో అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అనుకుంటే ఇలాంటి వాళ్ళందరూ ఆయనకి సపోర్ట్ చేయాలి. బట్ సపోర్ట్ చేసే ఉద్దేశం వాళ్ళకి ఏం కనపడట్లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ అధికారంలో ఉండటము, దాని ద్వారా వాళ్ళు ఏం తెచ్చుకోగలం, ఇది మాత్రమే తప్ప రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, దేశంలో డెమోక్రసీ ఉండాలి, ఇదంతా మనలాంటి వాళ్ళ కంఠశోష. కానీ
పొలిటీషియన్స్ ఎవరు అనుకోవట్లేదు. బట్ అనుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. బట్ ఇంట్రెస్టింగ్లీ సుదర్శన్ రెడ్డి గారు నేను ఒకసారి దిగాను కాబట్టి నేను నా వీలైనంత ఫైట్ చేస్తా అంటున్నారు, అందరి దగ్గరికి వెళ్తున్నారు, అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. జరగకూడదని కూడా ఏం లేదు. ఎందుకంటే నీలం సంజయ్ రెడ్డి గారు అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు, ఐ థింక్ యూ నీడ్ టు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాకు కూడా తెలీదు. కాంగ్రెస్ తరఫున ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పెట్టి ఇందిరాగాంధీ ఓడించింది. బికాస్ షీ డజంట్ వాంట్ హిమ్ టు విన్. ఆమెనే చెప్పింది ఆత్మ ప్రబోధం ప్రకారం ఓటేయండి. ఇప్పుడు కూడా అంతే, మీరు ఆర్ఎస్ఎస్ఆ రాజ్యాంగం తేల్చుకోవాల్సిన ఒక పరిస్థితి ఉంది. బట్ దేశంలో పొలిటికల్ పార్టీస్ అంత సెన్సిటివ్గా ఉన్నాయన్నది ప్రశ్న. ఒకవేళ సెన్సిటివ్గా ఉంటే ఆయన గెలుస్తారు, ఖచ్చితంగా గెలవాలి కూడా. Yes, Vanija garu, thank you so much andi. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.